MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి. MDH. హాయ్ హలో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. నేను శివాని. సింగిల్ స్క్రీన్ సమస్యకు పరిష్కారం ఇప్పట్లో దొరకడం కష్టమే. అందుకే చాలా మంది ఎగ్జిబిటర్లు థియేటర్స్ మూసుకుంటామంటున్నారు. ఇలాంటి సమయంలో మేమున్నామంటూ పాత సినిమాలే ఈ థియేటర్లకు అండగా నిలబడుతున్నాయి. రీ రిలీజ్లతోనే సింగిల్ స్క్రీన్స్ కలకలలాడుతున్నాయి. రాబోయే నెల రోజుల్లోనూ ఇవే దిక్కయ్యేలా ఉన్నాయి. దీనిపైనే ఇవాల్టి మన ఎక్స్క్లూజివ్ స్టోరీ. మొన్నటి వరకు సింగిల్ స్క్రీన్స్ విషయంలో నిర్మాతలు ఎగ్జిబిటర్ల మధ్యలో ఎంత పెద్ద యుద్ధం జరిగిందో చెప్పనక్కర్లేదు. దీనికి ఛాంబర్ ఓ పరిష్కారం చూపించడానికి కమిటీ కూడా వేసింది. ఇదంతా పక్కన పెడితే పాత సినిమాలైతే ఏంటి, కొత్త సినిమాలైతే ఏంటి, థియేటర్స్ నింపడానికి ఆడియన్స్ లేక ఈగలు తోలుకోవడం కంటే రీ రిలీజ్ అయినా పర్లేదంటున్నారు ఎగ్జిబిటర్లు. We at East Point Group of Institutions offer a wide range of courses that provide limitless opportunities, building skills over 2 decades. సమ్మర్ సీజన్ అంతా చూసుకుంటే మ్యాడ్ స్క్వేర్, కోర్ట్, హిట్ 3 తప్ప మరో సినిమానే లేదు. భారీ సినిమాల ఊసే లేదు. స్టార్ హీరోలెవరూ కనిపించట్లేదు. ఇలాంటి సమయంలో సింగిల్ స్క్రీన్స్ ను చాలా వరకు ఆదుకున్నది పాత సినిమాలే. ఈ రీ రిలీజ్లే కనీసం 1-2 రోజులు థియేటర్స్ ఫుల్ అయ్యేలా చేశాయి. మొన్న కలేజా సినిమాకు ఇదే జరిగింది. మే 30న కలేజా సినిమాను రీ రిలీజ్ చేస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా రోజుల తర్వాత ఎన్నో సింగిల్ స్క్రీన్స్ హౌస్ ఫుల్ అయ్యాయి. ఈ బోర్డులు చూసి కూడా చాలా కాలమైంది. అలాగే జగదేక వీరుడు అతిలోక సుందరి రీ రిలీజ్ చేస్తే ఫస్ట్ డే చాలా వరకు థియేటర్స్ బయట హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. తాజాగా లక్ష్మీ నరసింహ సినిమా జూన్ 8న మళ్లీ విడుదల కాబోతోంది. ఓ విధంగా రీ రిలీజ్ సినిమాలే ఈ మధ్య థియేటర్స్ ను నింపుతున్నాయి. సంక్రాంతి తర్వాత ఇప్పటి వరకు ఒక్క స్టార్ హీరో సినిమా రాలేదు. హరిహర వీరమల్లు కూడా జూన్ 12న రావడం డౌటే అంటున్నారు. ఆగస్టు 14న వార్ 2 వచ్చే వరకు ఈ ఎదురుచూపులు తప్పవు. ఆ తర్వాత సెప్టెంబర్ 25న ఓజీ రానుంది. ఈ మధ్యలో కింగ్డమ్, మాస్ జాతర రానున్నాయి. ఈ గ్యాప్ లో ఆగస్టు 9న అతడు భారీ ఎత్తున రీ రిలీజ్ కానుంది. ఒక్కోసారి రావడం లేట్ కావచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా అనే డైలాగ్ గుర్తుంది కదా. దీన్ని కాస్త మార్చి చెప్తున్నారు పవన్ కళ్యాణ్. ఒక్కోసారి డేట్స్ ఇవ్వడం లేట్ అవుతుందేమో గానీ ఇవ్వడం మాత్రం పక్కా. ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయడం పక్కా అంటున్నారు పవర్ స్టార్. ఈ నేపథ్యంలోనే ఓజీ గురించి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. మరి అదేంటో తెలుసా? కొన్ని రోజులుగా పవన్ పూర్తిగా సినిమా హీరో అయిపోయారు. ఓజీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. సినిమాల కోసం పాలిటిక్స్ కు చిన్న కమర్షియల్ బ్రేక్ ఇచ్చారు. 10 రోజులుగా ముంబైలోనే జరుగుతున్న ఓజీ షెడ్యూల్ ఫినిష్ అయిపోయింది. 2 డేస్ గ్యాప్ తీసుకుని జూన్ 5 నుంచి విజయవాడలో కొత్త షెడ్యూల్ మొదలు పెట్టనున్నారు మేకర్స్. విజయవాడ షెడ్యూల్ తో పవన్ పోర్షన్ అంతా పూర్తయిపోతుంది. జూన్ లోనే మిగిలిన షూటింగ్ కూడా పూర్తి చేయాలని చూస్తున్నారు సుజిత్. జులై, ఆగస్టు పోస్ట్ ప్రొడక్షన్ చేసి సెప్టెంబర్ 25న చెప్పినట్లుగానే సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాపై ఉన్న అంచనాలు మాటల్లో చెప్పడం కూడా కష్టమే. ఓజీ ఫస్ట్ డే నుంచి ఇదే హైప్ మెయింటైన్ చేస్తోంది. ముంబై బేస్డ్ మాఫియా యాక్షన్ డ్రామాగా వస్తుంది ఓజీ. ఇందులో ఓజాస్ గంభీరా అనే పాత్రలో నటిస్తున్నారు పవన్ కళ్యాణ్. రివెంజ్ బ్యాక్ డ్రాప్ లో కథ సాగుతుందని తెలుస్తోంది. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్ గా కనిపిస్తున్నారు. ఓజీతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు కూడా డేట్స్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. జులైలో ఈ సినిమా సెట్ కు రానున్నారు పవన్. ఇప్పటికే హరీష్ శంకర్ కూడా స్క్రిప్ట్ వర్క్స్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను 2 నెలల్లో పూర్తి చేయాలని చూస్తున్నారు పవర్ స్టార్. అన్నీ కుదిరితే రాబోయే 365 రోజుల్లో పవన్ నుంచి 3 సినిమాలు రానున్నాయి. హీరోలు మార్కెట్ కు మించి రెమ్యునరేషన్ తీసుకుంటున్నారా? స్టాండర్డ్ పారితోషికం కాకుండా ప్రీవియస్ సినిమా బిజినెస్ బట్టి ఇష్టం వచ్చినంత డిమాండ్ చేస్తున్నారా? దానివల్ల నిర్మాతలు మునిగిపోతున్నారా? సినిమాపై అంత నమ్మకం ఉంటే ఎందుకు బిజినెస్ లో షేర్ తీసుకోవట్లేదు? అసలు ఏంటి రెమ్యునరేషన్ ముచ్చట అనుకుంటున్నారా? హ్యావ్ ఎ లుక్ ఆన్ ది స్టోరీ. జాక్ సినిమా డిజాస్టర్ కావడంతో తీసుకున్న రెమ్యునరేషన్లో హీరో సిద్ధు జొన్నలగడ్డ నిర్మాతకు సగం ఇచ్చేశాడని వార్తలొస్తున్నాయి. జాక్కు 8 కోట్లు తీసుకున్న ఈయన ఇప్పుడు 4 కోట్లు వెనక్కిస్తున్నారు. ఈ పద్ధతి మంచిదే. ఎందుకంటే నిర్మాత నష్టపోతే ఆదుకోవాల్సింది హీరో, దర్శకుడే. గతంలోనూ కొందరు పెద్ద హీరోలు ఇలాగే డబ్బులు రిటర్న్ ఇచ్చారు. 2010లో కలేజా విడుదలై అనుకున్నంత రిజల్ట్ రానప్పుడు మహేష్ బాబు తమకు అండగా ఉన్నారని తెలిపారు సి కళ్యాణ్. రీ రిలీజ్ సందర్భంగా ఈ విషయం చెప్పారీయన.
అలాగే ఆ మధ్య శాకుంతలం ఫ్లాప్ అయినప్పుడు సమంత కూడా డబ్బులు వెనక్కిచ్చేశారు. పడిపడి లేచే మనసు సినిమా డిజాస్టర్ అవ్వడంతో అప్పట్లో నిర్మాతకు సగం రెమ్యూనరేషన్ ఇచ్చారు సాయి పల్లవి. ముందు సినిమా బిజినెస్ బట్టి కాకుండా పాతకాలం మాదిరి హీరోలు ఓ స్టాండర్డ్ రెమ్యూనరేషన్ పెట్టుకుని మిగిలింది వాటాలుగా తీసుకుంటే ఈ సమస్యలే ఉండవు. సక్సెస్ అయితే వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువగానే వస్తుంది. అలా చేస్తే ఇలా తీసుకున్న డబ్బులిచ్చే అవసరమే ఉండదు కదా. తాజాగా ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ షేర్ రూపంలోనే పనిచేస్తున్నారు. సినిమాకు కొత్త హీరోయిన్ పరిచయం అవుతుంది కానీ ఏం లాభం, ఒక్కరు కూడా సక్సెస్ కావట్లేదు కదా. అందుకేగా మన హీరోలకు ఈ హీరోయిన్ల తిప్పలు. కానీ ఇప్పుడు ఇవన్నీ తీరిపోయేలా కనిపిస్తున్నాయి. మరో 2 ఏళ్ల వరకు హీరోయిన్స్ కష్టాలు ఉండకపోవచ్చేమో. చాలా మంది బ్యూటీస్ మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు. మరి ఇండస్ట్రీకి వచ్చిన ఆ కొత్త బ్యూటీస్ ఎవరో తెలుసా? ట్రాక్ చేద్దాం పదండి. కొత్త అమ్మాయిలు రావడం కాదు, వచ్చిన వాళ్ళు సక్సెస్ అయినప్పుడే హీరోయిన్ల కష్టాలకు కనీసం కామైనా పడుతుంది. ఇప్పుడదే జరుగుతుంది. మిస్టర్ బచ్చన్తో ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే మీడియం రేంజ్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ అయిపోయారు. ఇప్పుడు రామ్ పోతినేని, విజయ్ దేవరకొండ కింగ్డమ్, దుల్కర్ సల్మాన్ కాంతా సినిమాల్లో నటిస్తున్నారీమే. ప్రభాస్, అనురాఘవపూడి సినిమాతో పరిచయం అవుతున్న ఇమాన్వి ఇస్మాయిల్ గురించి చర్చ బాగానే జరుగుతోంది. ఈ సినిమా విడుదలకు ముందే ఇమాన్వికి ఆఫర్స్ వస్తున్నాయి. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాతో రుక్మిణి వసంత్ టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. అలాగే మరో కన్నడ బ్యూటీ ఆశికా రంగనాథ్ కు రవితేజ, కిషోర్ తిరుమల సినిమాలో ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ తర్వాత కయాదు లోహర్ మోస్ట్ వాంటెడ్ అయిపోయారు. ప్రస్తుతం విశ్వక్సేన్, అనుదీప్ కాంబోలో వస్తున్న ఫంకీతో పాటు నెక్స్ట్ ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. అలాగే సింగిల్ తర్వాత కేతికా శర్మ వైపు చూస్తున్నారు మేకర్స్. రవితేజ సినిమాలో ఆశికాతో పాటు కేతిక ఓ హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ బ్యూటీస్ అంతా క్లిక్ అయితే కొన్నాళ్ల పాటు హీరోయిన్ కష్టాలు తీరిపోయినట్టే. చూస్తుండగానే మే కూడా అయిపోయింది, జూన్ మొదలైపోయింది. ఈ నెలలో ఓం ప్రదంగా కమల్ హాసన్ సినిమానే ముందు విడుదల కాబోతుంది. అసలు జూన్లో ఎన్ని సినిమాలు రాబోతున్నాయి, అందులో క్రేజీ ప్రాజెక్ట్స్ ఎన్ని, పవన్ కళ్యాణ్ జూన్లో వస్తారా లేదా, స్కూల్ స్టార్ట్ అవుతున్న వేళ బాక్స్ ఆఫీస్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? థగ్ లైఫ్ సినిమాతో జూన్ మొదలు కానుంది. నాయకుడితో క్లాసిక్ ఇచ్చిన కమల్, మణిరత్నం కాంబినేషన్లో 38 ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా థగ్ లైఫ్. దీని చుట్టూ వివాదాలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు కర్ణాటకలో కన్నడపై కమల్ చేసిన కామెంట్స్తో అక్కడ కొంపలంటుకుంటున్నాయి. దాంతో సినిమాను రిలీజ్ కానివ్వమంటున్నారు కన్నడిగులు. మరోవైపు సారీ చెప్పకుండా ఈ మంటపై పెట్రోల్ పోశారు కమల్. తమిళం నుంచి కన్నడ వచ్చిందంటూ కమల్ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. ఏకంగా కర్ణాటక హైకోర్టు సైతం కమల్కు షాక్ ఇచ్చింది. ఆయన క్షమాపణ చెప్పకపోతే సినిమా రిలీజ్ కాదక్కడ. అదే జరిగితే థగ్ లైఫ్ టీంకు 15 కోట్ల వరకు నష్టాలు తప్పవనేది ట్రేడ్ లెక్కలు చెప్తోన్న మాట. ఈ జూన్ 12న రావాల్సిన హరిహర వీరమల్లు వచ్చేలా కనిపించడం లేదు. విజువల్ ఎఫెక్ట్స్ లో జాప్యం కారణంగా వీరమల్లుకు మళ్లీ వాయిదా తప్పేలా లేదు. జూన్ 20న కుబేర సినిమాతో రానున్నారు ధనుష్, నాగార్జున. ఒకవేళ పవన్ రాకపోతే జూన్లో రాబోయే అతిపెద్ద సినిమా కుబేరాని. ఇక జూన్ 27న కన్నప్ప విడుదల కానుంది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. మొత్తానికి జూన్ ఫ్యూచర్ థగ్ లైఫ్, కుబేరా, కన్నప్ప పైనే ఆధారపడింది. ఒకప్పుడు డిసెంబర్లో సినిమాలు విడుదల చేయాలంటే ఆలోచించుకునే వాళ్ళు నిర్మాతలు. అన్ సీజన్ కదా అనుకునేవాళ్ళు. కానీ కరోనా తర్వాత సీన్ అంతా మారిపోయింది. ఎప్పుడైతే అఖండ వచ్చిందో, పుష్ప రికార్డులను తిరగరాసిందో అప్పటి నుంచే డిసెంబర్పై అంచనాలు పెరిగిపోయాయి. 2025 డిసెంబర్పై ఇప్పటి నుంచే కర్చీఫ్లు వేస్తున్నారు హీరోలు. సంక్రాంతి, సమ్మర్, దసరా సీజన్స్ తర్వాత టాలీవుడ్లో డిసెంబర్ మోస్ట్ వాంటెడ్గా మారిపోతుంది. గత కొన్నేళ్లుగా అఖండ, పుష్ప, సలార్ లాంటి సినిమాలన్నీ ఇదే నెలలో వచ్చి బాక్సాఫీస్ దగ్గర రఫ్ వాడించేశాయి. దాంతో సంక్రాంతికి నెల ముందొచ్చే ఈ సీజన్పై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు మేకర్స్. 2025 డిసెంబర్ కూడా ఇప్పట్నుంచే హౌస్ఫుల్ అవుతుంది. ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తోన్న రాజాసాబ్ చాలా తేదీలు మార్చుకుని చివరికి డిసెంబర్ 5న ఫిక్స్ అయింది. ఇప్పటివరకైతే డిసెంబర్లో కేవలం 2 సినిమాలు మాత్రమే డేట్ లాక్ చేసుకున్నారు. అందులో ప్రభాస్ ముందున్నారు. సలార్ తర్వాత డిసెంబర్లోనే మరోసారి రాబోతున్నారు ప్రభాస్. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజాసాబ్ వచ్చిన 3 వారాల తర్వాత క్రిస్మస్ సీజన్ క్యాష్ చేసుకోవడానికి వచ్చేస్తున్నారు అడవిశేష్. ఈయన నటిస్తున్న డెకాయిట్ విడుదల కానుంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. అన్ని అనుకూలిస్తే సెప్టెంబర్ 25న రావాల్సిన అఖండ 2 కూడా డిసెంబర్లోనే రానుంది. వీటితో పాటు మరిన్ని సినిమాలు కూడా డిసెంబర్పై ఫోకస్ చేస్తున్నాయి. సో ఇది వాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. Bye bye.
NDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి. NDH